ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్ట్ ను ప్రారంభించుకుందాం. ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాద్ లో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్ లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్ లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను. కావలసిన పనులు చేస్తాను. ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోబ జాతరకి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న చెనాక కొరాట ప్రాజెక్టుకి సి రామచంద్రారెడ్డి గారి పేరును, అదే విధంగా కొన్కల్ బ్యారేజ్ కు నర్సారెడ్డి గారి పేరుని పెట్టాలని స్థానిక శాసనసభ్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ రెండింటికి ఈ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 40-50 ఏళ్లు ప్రజా జీవితంలో పేదలకు సేవలు అందించిన ఆ ఇద్దరి పెద్ద మనుషుల పేర్లు పెట్టుకుంటే వారి గౌరవం కాదు, మన గౌరవం పెరుగుతుంది. అందుకే కొన్కల్ బ్యారేజ్ కి నర్సారెడ్డి గారి పేరు, చెనాక కొరాటకు సి రామచంద్రారెడ్డి గారి పేర్లను పెట్టాల్సిందిగా ఇక్కడ ఉండే వేదిక మీద ఉన్న అధికారులకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ ఆదేశాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు. తప్పు లేదు, వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను. వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను. కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం గాని ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. కానీ మీరందరూ అర్థం చేసుకోండి, ఇది వాయిదాలు పెట్టుకుంటూ పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు. అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం. మీరందరూ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.